ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికొచ్చి ఏం చెప్పాడంటే, హీరో సిస్టర్ కామెంట్స్. తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిన నటుల్లో ఉదయ్ కిరణ్ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి వరుసగా 3 బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని హ్యాట్రిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ కెరియర్ చూస్తే ఆయన భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుందని అప్పట్లో అందరూ భావించారు. కానీ విధి మరోలా నిర్ణయించింది. కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన చివరికి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయన మరణించి ఎన్నేళ్లు గడిచినా అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆయనను మర్చిపోలేకపోతున్నారు. తాజాగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు మరోసారి అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ మరణం తర్వాత హీరో నాని తమ ఇంటికి వచ్చి చెప్పిన మాటల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీదేవి మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ బయటకు కనిపించినంత స్ట్రాంగ్ వ్యక్తి కాదని, చాలా ఎమోషనల్గా ఉండేవాడని చెప్పారు. తన మనసులో ఏ బాధ ఉన్నా బయట ఎవరికి చెప్పేవాడు కాదని, కానీ తనతో మాత్రం ప్రతిదీ పంచుకునేవాడని గుర్తు చేసుకున్నారు. అక్క చెల్లెల మధ్య ఉండే బంధం కంటే కూడా వారిద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఉండేదని ఆమె తెలిపారు. చిన్న చిన్న విషయాలకే ఉదయ్ కిరణ్ బాధపడేవాడని, అయితే ఆ బాధను బయటకు చూపించకుండా లోపలే దాచుకునేవాడని చెప్పారు. కొన్నిసార్లు అక్క నేను నీతో మాట్లాడను అని అలిగినా 2 నిమిషాల్లోనే మళ్ళీ వచ్చి మాట్లాడేవాడని ఆమె చిరునవ్వుతో గుర్తు చేసుకున్నారు. అలాంటి మనస్తత్వమే ఆయనను అభిమానులకు కూడా మరింత దగ్గర చేసింది. ఉదయ్ కిరణ్ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన విషయం ఆయనకు సినిమాలంటే ఉన్న ప్రేమ. ముఖ్యంగా ఆయన మనసు బాగా బాధగా ఉన్నప్పుడు ఏ సినిమా చూసేవాడో కూడా శ్రీదేవి వెల్లడించారు. కమల్ హాసన్ నటించిన సాగర సంగమం సినిమా పెట్టుకొని ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడట. ఆ సినిమా కథలోని భావోద్వేగాలు తన మనసును చాలా దగ్గరగా అనిపించేవని ఆయన చెప్పేవాడని ఆమె గుర్తు చేసుకున్నారు. బయటకు నవ్వుతూ కనిపించిన లోపల ఎన్నో భావోద్వేగాలను మోస్తూ జీవించేవాడని ఆమె చెప్పిన మాటలు వినేవారిని కదిలిస్తున్నాయి. కుటుంబ విషయానికి వస్తే ఉదయ్ కిరణ్కు తన అక్క పిల్లలంటే ఎంతో ప్రాణమట. ముఖ్యంగా మేనకూతురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడని శ్రీదేవి చెప్పారు. చిన్న వయసులోనే పిల్లలు ఎక్కువగా మొబైలు, ఐప్యాడ్ వంటి గ్రాడ్జెట్లకు అలవాటు పడకూడదని భావించేవాడట. ఇప్పుడే ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి అంటూ చిన్న ఐప్యాడ్ కూడా కొనివ్వడానికి ఇష్టపడేవాడు కాదని చెప్పారు. మరోవైపు తన మేనల్లుడిని ఎత్తుకొని ఇది నా బాయ్, నా స్టైల్లోనే పెంచుతానని ఎంతో ప్రేమగా చెప్పేవాడని గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు వింటుంటే ఉదయ్ కిరణ్లోని కుటుంబ ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ ప్రవర్తన చాలా భిన్నంగా ఉండేదని శ్రీదేవి తెలిపారు. చాలామంది తమ బాధను మాటల్లో చెప్పుకుంటారు, కానీ ఉదయ్ కిరణ్ మాత్రం అలా కాదు. తనకు మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆమెను కారులో తీసుకెళ్లి గంటల తరబడి డ్రైవ్ చేసేవాడట. ఆ ప్రయాణంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం సంగీతం మాత్రమే వింటూ ఉండేవాడని చెప్పారు. అతను అలా నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడంటే అతని మనసులో ఏదో బాధ ఉందని తనకు అర్థమైపోయేదని ఆమె తెలిపారు. మాటల్లో చెప్పలేని భావాలను సంగీతంలో వెతుక్కునే వ్యక్తి ఉదయ్ కిరణ్ అని ఆమె చెప్పిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అభిమానుల విషయంలో కూడా ఉదయ్ కిరణ్ ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉండేదని శ్రీదేవి వెల్లడించారు. ఒకసారి ఓ అభిమాని తన రక్తంతో లేఖ రాసి పంపించారట. దాన్ని చూసిన ఉదయ్ కిరణ్ చాలా బాధపడ్డాడని, జీవితం ఎంతో విలువైనది, రక్తాన్ని ఇలా వృధా చేయకూడదని తీవ్రంగా మందలించాడని చెప్పారు. అభిమానుల ప్రేమను గౌరవించేవాడు, కానీ అలాంటి అతి అభిమానాన్ని మాత్రం అస్సలు ప్రోత్సహించేవాడు కాదని ఆమె వివరించారు. అలాగే తిరుమలలో జరిగిన ఒక సంఘటనను కూడా శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. ఒక అభిమాని ఫోటో, ఆటోగ్రాఫ్ అడిగితే మనమంతా ఇప్పుడు స్వామివారి సన్నిధిలో ఉన్నాం, ఇక్కడ ఆయన కంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు, బయటకు వెళ్ళాక తప్పకుండా ఫోటో దిగుదామని ఎంతో వినయంగా చెప్పాడంట. ఆ ఒక్క మాటే ఉదయ్ కిరణ్ వ్యక్తిత్వాన్ని ఎంత గొప్పగా చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో అయినా కూడా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆయనకు బాగా తెలుసని శ్రీదేవి అన్నారు. ఇక సినిమాలో స్టార్ట్ అయిన తర్వాత కూడా ఉదయ్ కిరణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె చెప్పారు. ఎక్కడ అభిమానులు కనిపించినా కారు ఆపి వారితో మాట్లాడేవాడని, ఎవ్వరిని నిరాశపరచకుండా పలకరించేవాడని గుర్తు చేసుకున్నారు. స్టార్డమ్ తలకెక్కకుండా సాధారణ వ్యక్తిలాగే జీవించాడని ఆమె అన్నారు.
అందుకే నేటికి ఆయన గురించి మాట్లాడినప్పుడు అభిమానుల కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయని సినీ విశ్లేషకులు కూడా చెప్తుంటారు. ప్రస్తుతం తరం హీరోల్లో ఉదయ్ కిరణ్ స్వభావం ఎవరిని పోలి ఉంటుందని అడిగితే శ్రీదేవి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాని, విజయ్ దేవరకొండలో ఉదయ్ కిరణ్ ఉన్న కొన్ని మంచి లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా హీరో నానితో ఉదయ్ కిరణ్కు మంచి స్నేహం ఉండేదని తెలిపారు. నాని తమ కుటుంబ కార్యక్రమాలకు కూడా వచ్చేవాడని, ఉదయ్ కిరణ్ పెళ్లికి కూడా హాజరయ్యాడని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, ఉదయ్ కిరణ్ మరణం జరిగిన తర్వాత కూడా నాని తమ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించాడని చెప్పిన సమయంలో శ్రీదేవి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో నాని చెప్పిన ఓదార్పు మాటలు తమ కుటుంబానికి ఎంతో ధైర్యాన్నిచ్చాయని ఆమె తెలిపారు. అంతేకాదు, ఉదయ్ కిరణ్కు హీరో తరుణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్ వంటి నటులతో కూడా మంచి స్నేహం ఉండేదని శ్రీదేవి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి లంచ్కు వెళ్లిన సందర్భాలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను ఉదయ్ కిరణ్ ఇంటికి వచ్చి ఎంతో ఆనందంగా చెప్పుకునేవాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ వింటుంటే ఇండస్ట్రీలో ఆయనకు ఎంతమంది మంచి స్నేహితులు ఉన్నారని అర్థమవుతుంది. ఉదయ్ కిరణ్ జీవితం ఎంత వేగంగా వెలుగులోకి వచ్చిందో అంతే వేగంగా చీకటిలో కలిసిపోయింది. కానీ ఆయన నటించిన సినిమాలు, ఆయన వ్యక్తిత్వం, అభిమానులపై చూపిన ప్రేమ, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. తాజాగా ఆయన సోదరి శ్రీదేవి పంచుకున్న ఈ జ్ఞాపకాలు మరోసారి ఉదయ్ కిరణ్ను అభిమానుల మనసుల్లో సజీవంగా నిలబెట్టాయి. అందుకే కాలం ఎంత మారినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉదయ్ కిరణ్ అనే పేరు ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానంలోనే ఉంటుంది.